Hello guys, a warm welcome to day 3 in Araku. This is where we gonna stay. Yay! It's very beautiful guys. మీరు కూడా అరకుకి వస్తే వంచాంగి దగ్గర ఉంది. సో మీరు కూడా ఇది తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మీకు మా రూమ్ కూడా చూపిస్తాను. దర్ ఇస్ డీజే హియర్. డాన్స్ ఆడొచ్చు అండ్ క్యాంపింగ్ టెంట్స్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత రూమ్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉంది గైస్. We are gonna enjoy here. సో రూమ్ చూపిస్తాం గైస్. గో. వెల్కమ్. స్పేషియస్. మేమైతే 5 మెంబర్స్కి తీసుకున్నాం. మీకు ఎన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయంటే లిమిట్లెస్. ఇక్కడ మేము 5 మెంబర్స్ తీసుకోం కాబట్టి 3 మెంబర్స్ ఇక్కడ అండ్ 2 నైస్, వెరీ గుడ్. మేము లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. డిజైన్ చేసుకున్న వాళ్ళు చాలా బాగా. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. Ambience is too good. Enjoy చేయడానికి ఇదే రైట్ ప్లేస్. అండ్ ఎస్. వన్ డేకి ఇంతకంటే పెద్ద రూమ్ ఏం అవసరం లేదు. చాలా బాగుంది స్టే అయితే. అబ్బాయి ఇంకా పాత పెట్టుకొని ఎగురుతుంది. యు గైస్ కెన్ చిల్. పైన చూపిస్తాం ఎట్లుందని. రా పైకి పోదాం. పైన ద గేమ్స్ టు ప్లే. నేను తాళమేసి వస్తాను. వెనక చూద్దాం ఏముందా అని. ఇది వెనక. అమ్మా దీని పైన వీడియో తీసుకో. దా పైన కుక్కర్ తీసి మళ్ళీ షూస్ ఇవ్వను. పై ఫ్లోర్లో మొత్తం రెస్టారెంట్ ఇంకా గేమ్స్ కూడా ఉండే అన్నమాట. మనం బుక్స్ కూడా చదువుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్. ఇక్కడ చాలా చలి ఉండే. ఇట్ వాజ్ ఫ్రీజింగ్ బట్ సమ్హౌ క్యాంపింగ్ ఫైర్ ఉండే కాబట్టి మేము మేనేజ్ చేసేసుకున్నాం. కాలు కింద పెడితే వితౌట్ షూస్ ఆర్ సాక్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి కాళ్ళు మొత్తం. అట్లా ఉండే చలి అయితే చాలా ఉండే. ఇక్కడ కిచెన్ ఉండే. మనం ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చెప్తే వాళ్ళు ఫుడ్ టేస్టీగా ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉండే. చెస్, క్యారమ్ బోర్డ్,
ఇంకా ఈ జాంగో అంటారా నాకు తెలియదు దాన్ని ఏమంటారో అది కూడా ఉండే. ఈ క్యూట్ డాగ్ చూడండి ఎట్లా పండుకుందో. ఓవరాల్గా స్టే మాత్రం నాకైతే మస్తు నచ్చింది. డాన్స్ ఆడి చాలా ఎంజాయ్ చేసినాం. మాకు ఇంకొక రోజు ఉండాలని ఉండే ఇక్కడ, బట్ స్టిల్ ఉన్నంతసేపు మాత్రం మస్తు ఉండే. ఈ ప్లేస్ అయితే మెమరీగా ఉండిపోతుంది నాకు. నా బర్త్డే మళ్ళీ ఇక్కడ కేక్ లేకున్నా బ్రెడ్స్ తోని ఇట్లా కేక్ లాగా సెటప్ చేసి వాళ్ళు నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు మళ్ళీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్యాపీ బర్త్డే. Madhuri, happy birthday. Thank you. Thank you. Thank you guys. Thank you so much guys. Madhuri, how is your birthday going? So far, very good. ఎక్కువ వస్తలే. సిగ్గున బుగ్గగిల్లేసి చీర కొంగులాగేసి నడు మీద పట్టిగాటు పెట్టి చిలిపి కృష్ణుడే రాండంగా ఫిక్స్ చేయాలని. టీచ్ Madhuri, no vai shakadara. చాలా ఎంజాయ్ చేసిన తర్వాత
జస్ట్ 2 hours పండుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోయినాం. రెడీ అయ్యి అక్కడికి వెళ్ళే వరకు 4 అయింది. సో 4 నుండి స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్. 3:30కి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. చాలా 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 కూల్గా ఉండే. స్టార్టింగ్లో ఈజీగానే అనిపించింది. ఇక్కడ ఈ కమాన్ లోపటి నుంచి చాలా డిఫికల్ట్గా ఉండే. విశాఖ సే హలో. హలో గైస్, సే హలో గైస్. కింద మీద పడి పైకి ఎక్కేసినాము వ్యూ పాయింట్ దగ్గరికి. బట్ చాలా నడిచినాము, చాలా కాళ్ళు నొప్పి అయినాయి. మధ్యలో మేము వీడియోస్ తీయలేదు పైకి ఎక్కేటప్పుడు, ఎందుకంటే నడవడమే ఎక్కువ కాబట్టి. పైకి రీచిన తర్వాత మస్తు చలి పెట్టింది. ఎక్కేటప్పుడు మన బాడీ హీట్ అవుతుంది స్వెట్కి, బట్ ఎక్కిన తర్వాత చాలా చలి ఉండే, అందుకే చలి మంటలు వేసుకున్నాం. అంత కష్టపడి ఎక్కినాం కదా, వ్యూ అయితే వర్త్ వర్మ వర్త్. ఒక సైడ్ సన్ రైజ్, ఒక సైడ్ సీ ఆఫ్ క్లౌడ్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉండే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుండే. వర్త్, అసలు వర్త్ వాచింగ్. హానెస్ట్ గా ఇట్లా స్వర్గంలోకి వచ్చినట్టు అనిపించింది ఆ ప్లేస్ ని చూడంగానే. చాలా బాగుండే, మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్ అట్లా. అందరు చాలా పిక్స్ వీడియోస్ తీసుకున్నారు. నేనైతే ఒక దగ్గర కూర్చున్నా అంటే కదలలేదని ఉండి, అంత చలి ఉండే, మస్తు చలి పెట్టింది. మేము ఎక్కేటప్పుడు మొత్తం చీకటి ఉండే కాబట్టి ఏం కనిపించలేదు. దిగేటప్పుడు చుక్కలు కనిపించినాయి. ఏంది మేము ఇంతగానం ఎక్కినామా అని. ఎక్కడమే ఈజీగా అనిపించింది నాకైతే, దిగడం చాలా టఫ్ అనిపించింది హానెస్ట్లీ. కానీ దిగుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఏంది ఇంత బ్యూటీని మిస్ అయినామా అనిపించింది. ప్లస్ భయం కూడా వేసింది, అమ్మో ఇంతగానం ఎక్కినామా, ఇవన్నీ దాటుకొని ఎక్కినామా, ఏం కనిపించలేదు కదా అనుకున్నాం. కానీ సైడ్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. ఎందు గురించి అంటే స్లిప్ అయిందంటే కింద పడిపోతాం మనం, అట్లా ఉండే. ఆల్రెడీ చెప్పినట్టు ఆ కమాన్ లోపటి నుండే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చిల్. ఆ కమాన్ బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టాల్స్ ఉండే. అప్పటికి చాలా ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ మేము మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం. హాయ్ గైస్. హాయ్ గాయ్స్. వైశాఖ నేను ఫోన్ మస్తు ఎందుకు ఇక్కడ ఆగి ఆ కమాండ్లోకి వెళ్ళిన తర్వాత చాలా డిఫికల్ట్గా ఉండే. బట్ ఇక్కడ జస్ట్ కళ్ళు మూసుకొని నడిచేయచ్చు. ఇప్పటి వరకు హాఫ్ వే అయింది, ఇంకా హాఫ్ వే ఉంది. ఆర్డర్ పెట్టుకున్న మ్యాగీ వచ్చేసింది. మేము తినేసినాం. కొంచెం బాడీకి ఎనర్జీ రాగానే మళ్ళీ సెకండ్ హాఫ్ కొండ కింద దిగడానికి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. కానీ నేను ఏం చెప్తానంటే, ఎవరైతే వంజంగి కానీ ఇంకా ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్తే పక్కా షూస్ వేసుకోండి, లేదంటే అంతే సంగతి. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వనజాంగి ట్రెక్కింగ్. చాలా కాళ్ళు నొప్పులు చాలా చాలా టఫ్. కాళ్ళు, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి. సో తర్వాత మళ్ళీ అక్కడికి స్టేకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మేము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. కాదంటే కిటికీ అంట గైస్. కిటికీ వాటర్ ఫాల్స్ అంటే నిక్ నేమ్ కటిక వాటర్ ఫాల్స్. కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. తర్వాత వుడెన్ బ్రిడ్జ్కి కూడా వెళ్తాము. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత విజయవాడ వైజాగ్ బస్ ఎక్కి వైజాగ్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోతాము ఇంటికి. మార్నింగ్ వ్యూ అయితే సెట్ ఉండే. సెట్ ఉండే. లైఫ్లో ఒక ఫస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ట్రెక్ నా లైఫ్లోనే ఫస్ట్ ట్రెక్. నీకు ఫస్ట్ ట్రెక్, నీకు చాయిస్ అన్న నాకు కూడా ఫస్ట్ ట్రెక్ అండ్ ఫస్ట్ అడ్వెంచర్ కూడా. సన్ రైజ్ అయితే అట్లా క్లౌడ్స్ మస్తు అనిపించింది. మొత్తం కాటన్ లాగా గ్రీన్ మౌంటైన్స్, క్లౌడ్స్. వ్యూ ఎలా అంటే ఒక సైడ్ అంతా సన్ రైజ్, దాని ఆపోజిట్ సైడ్ అంతా క్లౌడ్స్. మూన్ సన్ రెండు ఉన్నాయి గైస్. ఇక్కడ మూన్ ఉంది, ఇటు సన్ ఉంది. సన్ ఇక్కడ రైజ్ మూన్ ఉంది, ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ అట్లే అంటే నేను
చుక్కని గైస్. అసలు స్టార్స్ అయితే ఎంత క్లియర్ గా విజిబుల్ అయితే మేము యాక్చువల్గా 4కి స్టార్ట్ అయిన 4కి లేచి 4కి లేవలే 3కి లేచినాం. ఓకే 3కి లేచి 4 వరకు స్టార్ట్ 4 వరకు స్టార్ట్ పైకి అయిపోయినా వెళ్ళడానికి 5:30 అట్లా అయింది. 5:30 అయింది. ఒక సన్మామ పాయింట్ వరకు లేట్ అయ్యింది అనమాట. సన్మామ పొద్దున తొందరగా లేవలేడు ఇవాళ. అందరు జారిపడ్డారు గైస్ చాలా మంది. మేము కూడా జారాం గైస్. నేను జారలే. పైనకి ఎక్కేటప్పుడు బాగానే ఉండే కానీ కిందకి వచ్చేటప్పుడు వీళ్ళందరూ జారినారు అట్లీస్ట్ వన్స్, కానీ నేను ఒక్కసారి కూడా జారలే. ఏమో ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్ లో ఏమవుతుందో నాకు తెలియదు. జాగ్రత్త అయితే పక్క బ్లాగ్ లో పెడతాం గైస్. నేను చెప్పి జారుతున్నా. అయ్యమ్మ ట్రాఫిక్ అనుకున్నాం, ట్రాఫిక్ వచ్చేసింది. యాక్చువల్గా ట్రాఫిక్ ఏం కాదు, మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ వింటర్ అని చెప్పొచ్చు. ఏదో బ్లాక్ అయినా. యా మస్ట్ విజిట్, కానీ ఈసారి కూడా వెళ్ళి నడవాలి ఫ్రెండ్స్. కాలుకి వెళ్తున్నాయి. బట్ యా వీఆర్ ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? You. చెప్పు, నిన్నే అడిగేది. అన్న కదా ఓకే గైస్, ఆడ పోయి కలుస్తాం మేము మళ్ళీ. గైస్ వీఆర్ ఎట్ కటికి వాటర్ ఫాల్స్ తీసేసి మళ్ళీ వెళ్తాం. ఏది కనిపిస్తలే. ఆల్రెడీ పొద్దున్నే బ్యాండ్ బాజా భారత్ అయిందంటే మళ్ళీ కటిక వాటర్ ఫాల్స్ దగ్గర కూడా కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ చాలా స్టెప్స్ ఉండే, ఆ స్టెప్స్ ఎక్కే వరకు చాలా ఆయాసం అలసట అన్నీ వచ్చినాయి. కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం మస్తు అనిపించింది. మనం దూరం నుంచి ఉన్న వాటర్ లేదు తర్వాకపోయినా మొత్తం తడిచిపోతాం. ఎట్లున్నాయి అమ్మో, ఎన్ని మెట్లున్నాయి, చాలా మెట్లున్నాయి. Tough routes lead to difficult road leads to beautiful destination. కటికి వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మేము అరకు కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడనే దీని లోపలనే వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంట్స్, ఇంకా చాలా ప్లాంట్స్ ఉండే, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఇంకా ట్రీ డెక్, బర్డ్ నెస్ట్, ఇలా చాలా ఉండే. ఇక్కడ ఎంట్రీ ఫీజు 50 రూపీస్ అనుకుంటా. చూడండి చాలా రష్ ఉండే, కాకపోతే రీల్స్ లో చూపించినట్టు ఎంటీగా అస్సలు లేదు. ఇవన్నీ కాఫీ ప్లాంట్సే. సో మేము ఇక్కడ నుంచి కాఫీ కూడా తెచ్చుకున్నాం. చాలా స్ట్రాంగ్ అండ్ మస్తు టేస్టీ ఉండే. ఇదంతా వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ చాలా రష్ ఉండే, ఫొటోస్ దిగడానికి ఒక ఫోటో దిగితే అందరు వస్తున్నారు వెనక బ్యాక్గ్రౌండ్ లో. సో చాలా రష్ ఉండే హానెస్ట్లీ. ఇది అరకు కాఫీ ప్లాంటేషన్స్ బయట అన్నమాట రోడ్. నేను చాలా రీల్స్లో చూసిన ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుందంట జనరల్గా. మేము పోయినప్పుడు అయితే ఎక్కువ ఏం లేదు, ట్రాఫిక్ అసలు లేకుండే, ఇక్కడ ఏం బ్లాకేజ్ ఏం లేకుండే, చాలా ప్రశాంతంగా అయిపోయింది. అక్కడ నుంచి మేము గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఏం లేదు, వచ్చి ఏం చూడలేరు మీరు, వేస్ట్ ఆఫ్ టైం రాకండి ఇక్కడికి. ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ నుండి బస్ ఎక్కి వైజాగ్కి వెళ్ళిపోయినాం. వైజాగ్లో చాలా చేజ్ చేసుకుంటూ ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ ఎక్కి సీదా హైదరాబాద్కి వచ్చేసినాం. ఒక బ్యాగ్ మిస్ అయింది గైస్, నేనే చెప్పిన, లేకపోతే వీళ్ళు ఏమైపోతున్నాను. Finally, we are in Hyderabad with lot of memories, lot of pictures, lot of videos, with lot of leg pains, with our unwashed dirty clothes. So ఇంటికెళ్ళి ఇప్పుడెప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో షార్ట్స్, రీల్స్, ఫొటోస్ అప్లోడ్ చేయాలా అనే ఎక్సైట్మెంట్ తోనే ఇంటికి వెళ్ళిపోతున్నాం. This is how we have enjoyed Vizag Araku trip. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, like, share and subscribe.